గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలైసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ లంబార్ స్పాండిలైసిస్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఓకే డాక్టర్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? యా, డెఫినెట్లీ మా ప్రస్తుతం మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ పాండమిక్ డిజీజ్, నోవెల్ కరోనా వైరస్, కోవిడ్-19. సో ఈ ప్రస్తుత కాలంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో హోమియోపతి ఎట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వీఆర్ కమింగ్ అప్ విత్ ద అడ్వాన్స్డ్ ఫార్ములేటెడ్ డ్రగ్స్ వేర్ ద ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ కాంబినేషన్స్లో మనం ఏంటంటే లైక్ ఇట్ ఈస్ వెల్ ప్రూవ్డ్ డ్రగ్స్ లైక్ ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, లైక్ బెలడోనా, లైక్ యుపాటోరియం, సమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ అకార్డింగ్ టు ద పర్టికులర్ పర్సన్ ఇండివిజువలైజేషన్ ప్రకారంగా ఇమ్యూన్ బూస్టర్స్ లాగా, లైక్ ప్రస్తుతం ఇప్పుడున్న కేసెస్లో వైరస్ అనేది మ్యూటేషన్స్లోకి వెళ్ళిపోతూ కామన్ కోల్డ్ సిమ్టమ్స్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతూ వెరీ క్రానిక్ సిండ్రోమ్స్లోకి వెళ్ళే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. సో ఐసోలేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఇమ్యూన్ బూస్టర్స్ అనేవి ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో పర్టికులర్ ఫార్ములేటెడ్లో డిజైన్ చేసి ఉండడం జరుగుతుంది. అగైన్ అది కూడా ఎలా అంటే ఏజ్ గ్రూప్ అనేది కేటగిరైజ్ చేసుకుంటాం, చిల్డ్రన్ అండ్ అడాల్సెన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్. సో చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఆర్ వెరీ పర్టికులర్. ఇక్కడ వీళ్ళకి పొటెన్సీ సెలెక్షన్ అనేది కూడా వ్యారీ అవుతుంది. ఎంత ఫ్రీక్వెంట్గా, ఎంత ఆఫెన్గా డోస్ రిపీట్ చేయడం అనేది కూడా పర్సన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్ విత్ అలర్జిక్, ఆస్తమాస్, టాన్సిలైటిస్, రైనైటిస్, అడినాయిడ్స్ ఇలాంటి సిమ్టమ్స్తో ద కామన్ సిమ్టమ్ విల్ బీ కోల్డ్ అండ్ ఫీవర్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. సో ఇలాంటి కిడ్స్లో మోర్ ప్రోన్గా హోమియోపతి అనేది ఇమ్యూన్ బూస్టర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా మట్టుకు మనం కొద్ది వరకు లైక్ డిజీజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అండ్ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే ఎట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్లో తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, సోరియాసిస్, రుమటెడ్ ఆర్థరైటిస్, హైపోథైరాయిడిజం ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్స్ ఇవి. అంటే వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి అన్నోన్ ప్యాథాలజీ కింద ఈ డిజీజెస్ అనేవి డెవలప్ అవుతుంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఇమ్యూన్ బూస్టర్స్ సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళకున్న అసోసియేటెడ్ డిజీజ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కరోనా తీసుకుంటే దీనికి హోమియోపతి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? యా, సో ఇప్పుడు కరోనా వైరస్ మనకు రీసెంట్గా డెవలప్ అయిన ఈ వైరస్ కోవిడ్-19 డిజీజ్ మనకు జనరల్గా ఏంటంటే ఈ వైరస్కి మనకు ఎట్లాంటి మెడిసిన్ కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. కాకపోతే హోమియోపతి పరంగా చూసుకున్నట్టయితే మన మెడిసిన్స్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ పైన వర్క్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకుంటూ లైక్ ఎట్ ద సేమ్ టైం మన డ్రగ్స్ అనేవి మన రోగ నిరోధక శక్తి పైన పనిచేయడం స్టార్ట్ చేస్తుంటాయి. కాబట్టి వాళ్ళకున్న డిజీజ్ని బట్టి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి పర్టికులర్ డ్రగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని రిపిటేషన్ ఆఫ్ పొటెన్సీస్ కానీ మనకు లైక్ 30 కానీ 60 కానీ 200, 1 పొటెన్సీస్లో డ్రగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మనం ఒక పర్టికులర్ డ్యూరేషన్లో ఫర్ 5 days అగైన్ గివ్ ఎ 10 days గ్యాప్ అండ్ అగైన్ మళ్ళీ 5 days కోర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అసోసియేటెడ్ విత్ దేర్ హెల్త్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, స్పాండిలైసిస్ అంటే ఏంటి? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో స్పాండిలోసిస్ అనేది లైక్ మెడలో వెన్నెముక, అంటే మనకు వెన్నెముక పూర్తిగా 33 చిన్న ఎముకల సముదాయం. సో ఈ 33 వర్టిబ్రల్ బోన్స్ ఏవైతే ఉంటుందో ఇది కంప్లీట్గా వర్టిబ్రల్ కాలం కింద ఫామ్ అవుతుంది. సో ఈ వర్టిబ్రల్ కాలంలో మనకు అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ కింద ఈ వెన్నెముక అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. సో అప్పర్ బ్యాక్ని మెడ ప్రాంతంలో ఉన్న ఏరియాని సర్వైకల్ ఏరియా అండ్ మిడిల్ ఏరియాని థొరాసిక్ అండ్ ఎట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్. సో ఈ వర్టిబ్రేస్ దగ్గర మనకి ఎప్పుడైతే వీటి మధ్యలో డిస్క్ కానీ, నర్వ్స్ కానీ, స్పైనల్ నర్వ్స్ కానీ మనకు ఈ అలైన్మెంట్ అనేది చాలా సంక్లిష్టంగా నిర్మాణించబడి ఉంటుంది. సో ఈ సర్వైకల్ వర్టిబ్రేస్ మధ్యలో మనకి లైక్ అర్లీ చేంజెస్ ఆఫ్ ఎనీ డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెర్నియేషన్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ ఉన్నట్టయితే, అంటే అర్లీ చేంజెస్లో మనం ఏంటంటే వీటిని సర్వైకల్ స్పాండిలోసిస్ ఎట్ ద ఏరియా ఆఫ్ ద
సర్వైకల్ మెడ ప్రాంతంలో కనుక ఉన్నట్టయితే, నడుం ప్రాంతంలో లుంబర్ స్పాండిలోసిస్, డిస్క్ బల్జెస్ ఇలా మనకు వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ వాళ్ళు ఎలాంటి వృత్తి చేస్తున్నారు. జనరల్గా సహజంగా తీసుకుంటే వయసు రీత్యా ఒక వయసు పైబడిన వాళ్ళలో 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎముక అరుగుదల కారణంగా డీజనరేటివ్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఎర్లీ ఏజ్లో మెడ నొప్పి అంటే చాలా చిన్న ఏజ్లో 25-35 ఇయర్స్లో నేను మెడ నొప్పి నడుం నొప్పి సమస్యతో సఫర్ అవుతున్నారంటే అక్కడ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు చేస్తున్నది వృత్తి ఎలాంటిది అంటే బరువులు మోసే పని చేస్తున్నారా, లేదంటే కంటిన్యూగా సిట్టింగా, లేదంటే కంటిన్యూ డ్రైవింగ్ చేస్తున్నారా, వీటి వల్ల కూడా మనకు అక్కడ స్పాండిలోటిక్ చేంజెస్ జరిగే ఛాన్సెస్ అనేవి హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ కొన్ని ట్రామాటిక్ ఇంజురీస్ వల్ల అంటే కింద పడడం కానీ లేదా రాంగ్ పోస్చర్స్లో రెగ్యులర్గా కూర్చోవడం వల్ల కావచ్చు. సో ఆ డిస్క్ అనేది దెబ్బతింటూ వస్తుంది కాబట్టి గ్రాడ్యువల్గా డిస్క్ బల్జెస్, మైల్డ్ డిస్క్ బల్జెస్ మెడ ప్రాంతంలో నడుం ప్రాంతంలో ఏర్పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకున్నాం. హలో హలో, మృదు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే నాకు కూడా అంటే ఇంతకు ముందే డాక్టర్ గారు చెప్పినట్టు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్, రీసెంట్ గా షుగర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే అమ్మా. అంటే దీని వలన అంటే మన కాల్షియం ఎంత తక్కువ ఉంటుంది, దాని వల్ల నాకు కూడా ఏమైనా స్పైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇప్పుడు నా ఏజ్ 51 ఇయర్స్ అండి. 51. అందుకే కొంచెం ఓవర్ వెయిట్ కూడా ఉంటానండి. అందుకే కొంచెం కన్సర్న్ గా నేను కాల్ చేశానమ్మా. డెఫినెట్ గా తప్పకుండా మేడం. ఇప్పుడు అంటే థైరాయిడ్ కి ఎంత సప్లిమెంట్ వేస్తున్నారమ్మా? ఇప్పుడు 150 అండి. 150. 150 అండి. ఫైన్. ఇంకా అదర్ డయాబెటీస్ ఏమైనా? షుగర్ రీసెంట్ గా జనవరిలో తెలిసిందండి. ఫైన్. సో మెన్సెస్ ఆగిపోయాయా మేడం మీకు? బీపీ కూడా ఉందండి. బీపీ కూడా ఉంది. పీరియడ్స్ ఆగిపోయాయా మేడం? మెనోపాజ్ వచ్చేసింది, 1 ఇయర్ అయిపోయిందండి మెనోపాజ్ వచ్చి. ఓకే ఓకే ఫైన్ అమ్మా. నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? అప్పుడప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. రీసెంట్ గా గాల్ బ్లాడర్ స్టోన్ కూడా ఉందని చెప్పారు. ఓకే ఓకే మేడం. సో మనకు ఏంటంటే లైక్ జాయింట్లో అంటే ప్రస్తుతం మీకున్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే లైక్ స్పైనల్ వర్టిబ్రల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా బికాస్ ఆఫ్ డీజనరేటివ్ ప్రొసీజర్? డెఫినెట్గా. వై? బికాస్ మనకు బాడీలో ఒక 40 అంటే మెనోపాజ్ దాటిన స్త్రీలలో లేదా ప్రీ మెనోపాజ్ స్టేజ్లో మనకి ఏమవుతుందంటే బాడీ లోపల హార్మోన్స్ అనేవి కంప్లీట్గా సప్రెస్ అయిపోతాయి. లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, బాడీలో ఈ కాల్షియం అండ్ విటమిన్ D3 అబ్జార్ప్షన్ మెకానిజం అనేది తగ్గిపోవడం కారణంగా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. దట్ కెన్ బి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, 45 లేదా లేట్ 50స్లో కూడా మనకి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అగైన్ యు ఆర్ నోన్ కేస్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజంలో మేజర్గా చాలా అంటే 30 ఇయర్స్ ఉమెన్కి కానీ 30 ఇయర్స్ పర్సన్కి కానీ థైరాయిడ్ వచ్చినట్టయితే జాయింట్ పెయిన్స్తో కూడా మనకి థైరాయిడ్ బయటపడవచ్చు. సో ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ కాల్షియం అబ్జార్ప్షన్ మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. సో మీరు ఒక్కసారి కాల్షియం అండ్ D3 అనేది క్రాస్ చెక్ చేయించుకోండి. ఏవైనా మైనర్ ఎలిమెంట్స్ లైక్ స్పైనల్ పెయిన్ కానీ మెడ నొప్పి నడు నొప్పి ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇనీషియల్గా ఎక్స్రే మేజర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్రే కనుక తీసినట్టయితే డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నట్టయితే మీరు సపోర్టివ్గా హోమియోపతి యూస్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ బేసిస్లో ఉంటుంది కాబట్టి మన మెటబాలిజంలో కూడా అంటే బాడీ మెటబాలిజంలో కూడా పర్ఫెక్ట్ అబ్జార్ప్షన్ అనేది కూడా వస్తుందమ్మా. మీరు ఒకసారి ఫ్రెష్గా ఏవైనా రిపోర్ట్స్ కనుక చేయించినట్టయితే నియర్ బై బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి. మీకున్న అన్ని ఎలిమెంట్స్కి కూడా సపోర్టివ్గా హోమియోపతి అనేది వర్క్ చేస్తుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో అశోక్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం మాకు మెడ నొప్పి రాబట్టి మాకు 3 సంవత్సరాల నుంచి ఉంది మేడం. మెడ నొప్పి తగ్గట్లేదు మేడం. ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీది? మాది ఏజ్ వచ్చేసి 25 మేడం. 25 ఇయర్స్. ఏం చేస్తుంటారు? మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం, స్టూడెంట్ మేడం, డిగ్రీ ఫైనల్ చేస్తున్నాం మేడం. ఓకే. ఇంతకు ముందు ఏమైనా కింద పడడం కానీ లేదంటే ఎక్కువగా మెడ పైన బరువులు మోయడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా సడన్ గా? అంటే లేదు మేడం, మాకు మెడ నొప్పి ఎట్లా వచ్చిందంటే మేము నిద్రలో పడుకున్నప్పుడు వచ్చింది మేడం. నిద్రలో పడుకున్నప్పుడు ఆటోమేటిక్ అది పట్టుకొని అయింది మేడం. ఓకే ఓకే. అప్పటి నుంచి నొప్పి తగ్గలేదు? అవును మేడం. అంటే హాస్పిటల్కి పోయినాము, ఇది ఎక్స్రే కూడా చూపించాము. ఇది సిటీ స్కాన్ ఎక్స్రే చూపిస్తున్నాము. ఎక్స్రే ఏమో మంచిగా అని చెప్పాడు. ఓకే ఫైన్. ఇప్పుడు
నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? మెడ దగ్గర నుంచి చేతుల వరకు, తిమ్మిరి, భుజాల మధ్యలో ఏమన్నా ఉండడం జరుగుతుందా? లేదు మేడం, ఖాళీ మెడకాడ ఒకటే ఖాళీ మెడకాడ ఒకటే ఉంది మేడం నొప్పి. ఓకే ఓకే. జలుబు ఏమైనా ఎక్కువగా ఉంటుందా? ఏంటి మేడం? జలుబు ఏమైనా ఎక్కువగా ఉంటుందా? జలుబు ఏం లేదు మేడం, ఖాళీ నొప్పి ఒకటి ఉంది మేడం. ఓకే మెడకాడ ఒకటి నొప్పి ఉంది. ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. సో లైక్ ఎట్లాంటి ఫిజికల్ స్ట్రెయిన్ లేదు అండ్ 25 years అంటున్నారు, అంటే ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల అట్లాంటి ఎఫెక్ట్ కూడా ఏది లేదంటున్నారు. సో పెయిన్ అనేది పర్సిస్టింగ్గా నెక్ పెయిన్ వచ్చింది, అది మెడ దగ్గర ఆక్సిపిటల్ ఏరియాలో కనిపిస్తుందంటే అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తీసుకోవాలి అక్కడ. లైక్ సైనస్ రిలేటెడ్ హెడేక్ ఏమైనా ఉందా, సో అది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో జలుబు లేదంటున్నారు కాబట్టి సో ఆక్సిపిటల్ ఏరియాలో కొంచెం మైల్డ్ డిస్క్ బల్జెస్ ఏవైనా ఉండాలి. ఒకసారి మీ ఎంఆర్ఐ అనేది స్టడీ చేస్తే దాన్ని బట్టి మనం పెయిన్ అనేది పర్సిస్టింగ్గా ఉంది కాబట్టి మెడిసిన్ అనేది కూడా తీసుకోవడం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే కొద్ది షార్ట్ డ్యూరేషన్లో కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. Yeah. హలో హలో, నమస్కారం మేడం. నవీన్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నవీన్ గారు. మేడం చెప్పండి సార్. మేడం, బ్యాక్ పెయిన్ నొప్పిగా ఉంది మేడం, ఎక్కువసేపు నిలబడితే నొప్పిగా అనిపిస్తుంది మేడం. ఓకే. 1 month నుంచి స్టార్ట్ అయింది ఇది. 1 month నుంచి పెయిన్ అనేది ఏమైనా బ్యాక్ నుంచి కింది వరకు రేడియేట్ అవుతుందండి? అవును మేడం, కింద నుంచి పైకి వస్తుంది మేడం. ఎక్కువసేపు బాగా నిలబడితేనంటే నొప్పి వస్తుంది మేడం బాగా. ఓకే ఓకే ఫైన్. ఈ 1 month బ్యాక్ అంటే మీరు ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ అవ్వడము, ఏదైనా బరువులు ఎత్తడం ఏమైనా జరిగిందండి? ఏం లేదు మేడం, ఇంటి దగ్గర నేను చదువుకుంటాను. ఓకే ఓకే ఫైన్. సో పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది కాబట్టి వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫస్ట్ అక్కడ. అంటే లైక్ L4 L5 దగ్గర కొంచెం డిస్క్ బల్జ్ కానీ నర్వ్ పైన ప్రెషర్ కానీ పడడం జరిగినప్పుడు అంటే పక్కన వెన్ను నరాలు అనేవి ఏర్పడి ఉంటాయి. నరం పైన ప్రెషర్లోకి వెళ్ళినప్పుడు మీకు నొప్పి అనేది రేడియేట్ అవుతుంది. అంటే లోకలైజ్డ్ అవ్వకుండా పెయిన్ అనేది బ్యాక్ పిరుదుల్లోంచి కింది వరకు, థై వరకు లేదా కాలి వరకు రేడియేట్ అవ్వడం, కొంచెం ఎక్కువసేపు నించోలేకపోవడం, నడవలేకపోవడం, వంగలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సో 1 month నుంచి అక్యూట్గా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి ఎక్స్రే తీయించండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే అది కంట్రోల్ అవుతుంది. అండ్ మీన్ వైల్ ఏంటంటే లైక్ ఎక్కువ బరువులు ఎత్తడం, డ్రైవింగ్ ఎక్కువ చేయడం అది కొంచెం తగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి కూర్చొని లేస్తున్నప్పుడు కూడా నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా అసోసియేట్ అయితే దాన్ని బట్టి మనం రెమెడీ ఆల్టర్ చేసుకుంటూ లైక్ ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. కళ్యాణ్ రామ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 8 years బ్యాక్ సయాటిక ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అయితే అది ఏమైందంటే L4 L5 S1 దగ్గర డిస్క్ బల్జ్ అయ్యి పక్కన ఉన్నటువంటి సయాటిక్ నర్వ్ ని ప్రెస్ చేస్తా ఉంది. ఎంఆర్ఐలో తేలింది అది. అయితే నేను మన హన్మకొండ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి వెళ్ళాను మేడం. అయితే మధ్యలో లాక్డౌన్ పీరియడ్ లో ఒక 15 రోజులు గ్యాప్ వచ్చింది మందుల వాడడంలో. దాంతో మళ్ళీ బెడ్ రీడింగ్ అయ్యాను మేడం. అప్పటికి అంతకు ముందు 8 months బట్టి వాడుతున్నాను, సరే పెరగలేదు, తగ్గలేదు, మామూలు కన్సిస్టెంట్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు సడన్ గా అగ్రివేట్ అయింది మేడం, బాగా ఎక్కువైంది. మళ్ళీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి వెళ్ళి మళ్ళీ మందులు తెచ్చుకున్నాను. 15 days అయింది మేడం. అది ఎట్లా, దానికి మనకి హోమియోకేర్ లో ఎలాంటి వైద్యం ఉంది ఏంటి? మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? సార్ మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 44 మేడం. 44. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ కంటిన్యూషన్ లోనే ఉన్నారు. ఈ 15 days తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత పెయిన్ కంట్రోల్ అయిందండి? పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు మేడం. ఓకే ఫైన్. అసలు పెయిన్ ఎలా స్టార్ట్ అయిందండి 8 years బ్యాక్? అంటే హిస్టరీ ఆఫ్ ఫాలింగ్ అని ఏదైనా ఇమీడియట్ గా ప్రెషర్ ఏమైనా పడిందా? ఏం లేదు మేడం. మరి జర్నీలు ఎక్కడన్నా అన్నోయింగ్ అయిందేమో తెలియదు కానీ నాకు తెలిసేది ఏం కాలేదు మేడం. ఓకే ఫైన్ సార్. అప్పుడు హోమియో వాడాను మేడం. అప్పుడు చాలా అంటే హోమియో ఇంట్రెస్ట్ గా మామూలుగా ప్రైవేట్ హోమియో డాక్టర్ దగ్గర తీసుకుంటే తగ్గింది. అందుకనే హోమియో మీద బాగా నమ్మకం అనమాట. ఓకే ఫైన్ అండి. సో మీకున్న ఎలిమెంట్స్లో ఇప్పుడు ప్రస్తుతం L3 L4 L4 L5 L5 అండ్ S1 అంటే ఈ వర్టిబ్రేస్ అంటే మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ బల్జ్ అండ్ హర్నియేషన్
అంటే మనకు రెండు ఎముకల మధ్యలో ఈ డిస్క్ అనే పదార్థం ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం వంగినా లేసినా టు సమ్హౌ రీజన్స్ అక్కడ మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ అనేది హెర్నియేట్ అయిపోయి పక్కనే ఉంటున్న మన నర్వ్స్, మేజర్ నర్వ్ ఇస్ సయాటిక్ నర్వ్, ఆ నర్వ్ పైన ప్రెషర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే L5 అండ్ S1 వర్టిబ్రే అనేది చాలా కింద వరకు ఉన్న వర్టిబ్రే. సో దీన్ని టెయిల్ బోన్ అని కూడా అంటాం. సో ఈ టెయిల్ బోన్ దగ్గర ఏమవుతుంది, కంప్లీట్గా ప్రెషర్ అనేది అక్కడ ఎక్కువగా పడడం అండ్ మెదడు నుంచి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా L3, L4 వరకు ఎండ్ అయిపోతాయి. సో అక్కడ ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువైనప్పుడు కూడా మీకు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. సో ఈ అక్యూట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పెయిన్ అనేది లైక్ రాడికులోపతి పెయిన్. సో అంటే మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ బల్జెస్ ఉండడం వల్ల మీకు పెయిన్ అనేది ఇమీడియట్ అంటే చిన్న చిన్న ఆల్టరేషన్స్లో కూడా పెయిన్ అనేది మిమిక్ అవుతుంది. సో తప్పకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది దీంట్లో. రెగ్యులర్గా మెడిసిన్స్ వాడండి. ఒక 15 days మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందంటే అక్కడ ప్యాథాలజీ అనేది డీప్ సీటెడ్గా ఉంది కాబట్టి మీకు పెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మెడిసిన్ రెగ్యులర్ కంటిన్యూషన్లో ఉండండి మీ డాక్టర్ సూపర్విజన్లో. మీకు కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మెథడ్లో కూడా రెమెడీ ఇవ్వడం వల్ల మీకు తప్పకుండా మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. వాటితో పాటు మీకు వీలైనంత వరకు లైక్ అంటే మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేసినంత వరకు ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఒకసారి మీ MRI రిపోర్ట్ మీ డాక్టర్కి అంటే అవసరమైనప్పుడు చేయించి ఫర్దర్ స్టడీలో కూడా ఉండండి. ఎందుకంటే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ కానీ నర్వ్స్ కంప్రెషన్ ఎక్కువగా ఉన్నట్టయితే అంటే స్లైటెస్ట్ మూమెంట్లో ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం అనేది ఏర్పడింది కాబట్టి ఫర్దర్గా మనం చిన్న చిన్న పొజిషన్ చేంజెస్లో కూడా పెయిన్ అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి మళ్ళీ అవసరమైతే MRI తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కంటిన్యూషన్లో ఉండండి సార్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో గంగాధర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం మేడం. చెప్పండి మేడం. మేము గంగాధర్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం, మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ బైంసా నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. హలో చెప్పండి సార్. నిర్మల్ డిస్ట్రిక్ట్ బైంసా నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎస్ సార్ చెప్పండి. అంటే మేడం మేము గత 1 year లాస్ట్ ఇయర్ లో మాకు ఏంటంటే మా ఒక బైక్ చిన్న యాక్సిడెంట్ లో మా మేడం పడ్డారండి. ఓకే. అయితే దాన్ని మేము హాస్పిటల్లో శ్రీకృష్ణ హాస్పిటల్ ఇక్కడ పాచిగూడలో ఉంటుంది, హైదరాబాద్ లో చూపించాం. తర్వాత నిర్మల్లో హోమియోపతిలో కూడా చూపించాము రవీంద్రబాబు దగ్గర. అయితే దాంట్లో ఏంటంటే కొద్దిగా నరాలు అట్లా ఒక దగ్గర వచ్చినట్టు ఉన్నాయని చెప్పిందండి. దానివల్ల ఏమైందంటే చాలా సార్లు చూపించినా కూడా మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం బ్యాక్ అన్నది పెయిన్ బాగా వస్తుంది మేడం మా మేడంకి. ఓకే. పెయిన్ ఇప్పుడు ఓన్లీ అంటే అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్ ఎక్కడ ఉంటుందండి? అప్పర్ బ్యాక్ మేడం. అప్పర్ బ్యాక్ లో. ఓకే. అండ్ మూమెంట్స్ అవి అంటే తన డే టు డే యాక్టివిటీస్ ఫ్రీగానే చేసుకోగలుగుతున్నారా? వంగడం కొంచెం అంటే డే టు డే యాక్టివిటీస్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం ఇబ్బంది అంటే మేడం వంగినప్పుడు కానీ అట్లా కొద్దిగా పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. ఓకే ఫైన్. మళ్ళీ తర్వాత యోగా కూడా చేస్తున్నారు వాళ్ళు డైలీ. ఓకే ఫైన్ అండి. ఇప్పుడు తన ఏజ్ ఎంత అండి? ఏజ్ 32 మేడం. 32. ఓకే ఫైన్ అండి. ఇప్పుడు హోమియోపతి వాడుతున్నారా? హోమియోపతి వాడుతున్నాం మేడం ఇక్కడ నిర్మల్లో రవీంద్రబాబు అని. ఓకే. ఓకే ఫైన్ అండి. సో అంటే ఇప్పుడు వాడుతున్నప్పుడు సిమ్టమ్స్ ఏమైనా అంటే తగ్గినట్టు అనిపిస్తుందా? కాస్త తగ్గినట్టుంది మేడం. ఓకే ఫైన్ అండి. సో డెఫినెట్గా అంటే మనకు స్పాండిలోసిస్ అంటే వెన్నెముకకి అరుగుదల మార్పులే కాకుండా కింద పడడం కానీ వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ మనకు ఏంటంటే మేజర్గా రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ కానీ కొంచెం బెనికినా కానీ ఎముక ఫ్రాక్చర్ ఏమీ అవ్వకపోయినప్పటికీ కూడా దాని చుట్టూ ఉన్న కణజాలం అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మైనర్గా. సో ఈ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మల్టిపుల్ లెవెల్స్లో కొంచెం డిస్క్ అనేది దగ్గరికి అయిపోయి బల్జ్ అయిపోయి నర్వ్స్ పైన కంప్రెషన్ అనేది పడుతుంది. సో దీనివల్ల తనకి ఆ స్టిఫ్నెస్ అంటే మనము ఎక్కడైతే డివైడ్ చేసుకున్నామో సర్వైకల్, మిడిల్ అండ్ లోవర్ బ్యాక్. సో మిడిల్ బ్యాక్ అండ్ సర్వైకల్ ఏరియా ఇన్వాల్వ్మెంట్ అంటే మోస్ట్ లైక్లీ C7, C8, ఇలాంటి వర్టిబ్రేస్
టిల్ థొరాసిక్ వర్టిబ్రేస్ వరకు కూడా కొంచెం నర్వ్ కంప్రెషన్ అనేది ఉన్నట్టుంది, దానివల్ల తనకు ఆ స్టిఫ్నెస్ అనేది ఏర్పడింది. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే చేసుకోవాలి. వై బికాజ్ మనకి ఏంటంటే ఎక్కడ పాథాలజీ ఎఫెక్టెడ్ ఉన్నదనేది క్లినికల్ బేస్ ఒక డాక్టర్ సూపర్విజన్లో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి పర్టికులర్ మూమెంట్స్ అనేది ఇవ్వాలి. ఎలా పడితే అలా ఎక్సర్సైజెస్ చేస్తే కూడా ఇలా నర్వ్ కంప్రెషన్ సివియారిటీలో మనకు ఫర్దర్గా కంప్రెషన్ సివియారిటీ ఇంక్రీజ్ అవుతూ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కంటిన్యూ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లైకింగ్ యూ కెన్ అప్రోచ్ హోమియో కేర్ ఆల్సో. ద బెటర్ కాంబినేషన్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి. అర్జున్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి అర్జున్ గారు. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది మేడం. క్లియర్ గా చెప్పండి సార్. సైనస్, నాకు సైనస్ ప్రాబ్లం ఉంది మేడం. మామూలుగా నాకు అప్పుడు కూల్ గా ఉన్నప్పుడు అంటే వింటర్ లో అలా వచ్చేది, ఇప్పుడు సమ్మర్ లో కూడా వస్తుంది మేడం. ఓకే ఓకే. ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లం ఉందండి మీకు? నాకు 1 year క్రితం ఆపరేషన్ చేశాను, ముక్కులో కండరాలు పెరిగింది అని. ఓకే. ఆ తర్వాత నుంచి వస్తా ఉంటే హోమియోపతి వాడేవాడిని మేడం. వాడటం తగ్గింది. ఓకే. సమ్మర్ ఆపేసాను, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వస్తుంది మేడం. ఏమవుతుందండి? జలుబుతో పాటు ముక్కు బ్లాక్ అవ్వడం, ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయా? ఊపిరి ముక్కు బ్లాక్ అయ్యి ఊపిరి ఆడకపోవటం. ఓకే. మళ్ళీ తలనొప్పి, జలుబు. ఓకే ఫైన్ అండి. సో ఈ సైనసెస్లో ముఖ్యంగా ఏమవుతుందంటే మల్టిపుల్ సైనస్ ఇన్వాల్వ్ అయినప్పుడు లైక్ మనకు ముక్కు దగ్గర నేజల్ బ్రిడ్జ్ అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇందులో డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ముక్కు దూలం అనేది బెండ్ అయిపోవడం. సో దీనివల్ల రూట్ ఆఫ్ ద నోజ్ దగ్గర అంటే పెయిన్, నొప్పి ఉండడం, కొంచెం కంతల దగ్గర అక్కడ నొప్పి ఉండడం, దాంతోపాటు జలుబు, అస్తమానం ఉండడం, కండ పెరగడం అంటే నేజల్ పాలిప్స్ అంటాం. ముక్కు లోపల కండ అనేది పెరుగుతూ మనకి బ్లాకేజ్ అంటే శ్వాస పీల్చుకోవడం అనేది కష్టతరంగా అవుతూ ఉంటుంది. సో దీంతో పాటు సైనస్ క్యావిటీస్లోకి కూడా మనకి మ్యూకస్ అనేది వెళ్ళినప్పుడు మల్టిపుల్ సైనస్ అంటే లైక్ మ్యాక్సిలరీ, ఫ్రాంటల్, ఇథమోయిడ్ సైనస్, ఈ సైనస్లు ఇన్వాల్వ్ అయినప్పుడు తల కొంచెం బరువుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు నోటీస్ చేస్తుంటాం. సో చాలా మందికి ఏమవుతుందంటే లైక్ చల్లని వాతావరణం కానీ, వర్షాకాలంలో కానీ, ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈ లక్షణాలు బయటికి వస్తుంటాయి. అది క్రానిక్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే త్రూ అవుట్ ఆల్ ద సీజన్స్ అంటే అది సమ్మర్లో కూడా మనకి ఇబ్బంది పెట్టొచ్చు. సో ఒకసారి ఎక్స్రే పిఎన్ఎస్ తీయించుకోండి. దాన్ని బట్టి ఏంటంటే ఎంతవరకు సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సెప్టమ్ డీవియేషన్ ప్రెషర్ ఎంతవరకు ఉంది, దాన్ని చూసి దాన్ని బట్టి మీరు హోమియోపతి కంటిన్యూ చేసుకోండి సార్. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ స్టేజెస్లో సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే కొన్ని స్మెల్స్ కూడా తెలియకుండా పోవడం, ఎందుకంటే మల్టిపుల్ సైనస్లోకి పాన్ సైనసైటిస్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ అండ్ లేటర్ స్టేజెస్లో అది థ్రోట్ ఎలర్జీస్ కానీ, కఫ్ కానీ ఇలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో ఇక్కడ స్పాండిలోసిస్లో మనం ఇంటర్ టర్మినాలజీస్ అంటే ఇక్కడ లోపల మనకి వర్టిబ్రల్ ఏరియా లోపల ఎక్కడ ప్యాథాలజీ ఉందనేది రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ ఏరియా ఎఫెక్టెడ్ ఉంది. సో సర్వైకల్ ఏరియా అయితే సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ ఏరియా అయితే లుంబార్ స్పాండిలోసిస్, లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కారణంగా మనకు యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఇది ఇక్కడ మనం ఇమ్యూన్ ఎఫెక్టెడ్ డిజార్డర్స్లో ఇది యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఒకటని చెప్తాము. ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే లైక్ రోగ నిరోధక వ్యవస్థ అనేది దెబ్బతినడం కారణంగా వయసుతో సంబంధం లేకుండా 15 years, 25 years, 35 years ఏజ్ గ్రూప్ లోపు HLA-B27 టెస్ట్ అనేది పాజిటివ్గా ఉంటూ వెన్నెముక కంప్లీట్గా ఈ వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతూ డిస్క్ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అంటే వెన్నుపూస అనేది కంప్లీట్గా బొంగు కర్రలాగా మారిపోతుంటుంది. చాలామంది మెడ నొప్పి, నడు నొప్పి చాలా కాలంగా ఉంది, చాలా స్టిఫ్గా ఉంది, వంగలేకపోతున్నాం, ఇలాంటి లక్షణాలతో ఉన్న వాళ్ళు కూడా ఈ HLA-B27 యాంటీజెన్ టెస్ట్ అనేది చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ అరుగుదల మార్పుల వల్ల వచ్చిన జాయింట్ డిజీజా లేదనంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం కారణంగా వచ్చిన యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇందులో కూడా ఏంటంటే లైక్ స్పైన్ చుట్టూ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే స్పైనల్ కెనాల్ అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇందులోంచి నర్వ్స్ అనేవి వెళ్తుంటాయి. స్టినోసిస్ అయినప్పుడు దాని లక్షణాలు వేరేలాగా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దిస్ ఎఫెక్టెడ్ ఏరియా. థ్యాంక్ యూ డాక్టర్. స్పాండిలోసిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.